ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 1వ తేదీన కార్తీక ఏకాదశి శనివారం చాలా శక్తివంతమైన రోజు. విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే పవిత్రమైన రోజు. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతిపదమైన మాసం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని దేవ ఉత్థాని ఏకాదశి అని అంటారు. అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని అంటారు. నవంబర్ 1వ తేదీన శనివారం నాడు దేవ ఉత్థాని ఏకాదశి వ్రతం ఉంటుంది. ఇది కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున 4 నెలల పాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుండి మేల్కొంటాడు. ఆ రోజు నుంచి శుభకార్యాలు, పెళ్లిళ్ళు వంటివి తిరిగి ప్రారంభమవుతాయి. మరి ఇంతటి పవిత్రమైన దేవ ఉత్థాని ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో చందన దీపం వెలిగిస్తే మీ ఇంటికి కుబేరధన యోగం కలుగుతుంది. అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. దేవ ఉత్థాని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల విశేష శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. నవంబర్ 1వ తేదీన ఏకాదశి శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తానని, ఉపవాసం ఉంటానని శ్రీ మహావిష్ణువు ముందు సంకల్పం చేసుకోవాలి. ఆరోగ్యం సహకరించే వారు రోజంతా ఉపవాసం ఉండవచ్చు. పూర్తిగా సాధ్యం కాని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. బియ్యం, ధాన్యాలు, పప్పులు వంటివి వాటిని తినకూడదు. తర్వాత పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించండి. లేదా స్వామివారి పటానికి తులసి మాలను సమర్పించండి. శ్రీ మహావిష్ణువుకు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి దళాలు, చామంతి వంటి పసుపు రంగు పూలు సమర్పించాలి. తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. పంచామృతంతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలంతో అభిషేకం చేయవచ్చు. స్వామివారి పటాన్ని అలంకరించుకున్నాక వెంకటేశ్వర స్వామి పటం ముందు చందన దీపం వెలిగించాలి. ఈ చందన దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం, సువాసన కలిగిన గంధం, అలాగే పాలు పోసుకుని పిండిలా కలిపి పిండి దీపం తయారు చేసుకోవాలి. పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి. ఈ శక్తివంతమైన దీపాన్ని చందన దీపం అని అంటారు. లేదంటే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కూడా దీపం వెలిగించుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా శ్రేష్టం. ఇక పూజలో నైవేద్యంగా పండ్లు, స్వీట్లు, ముఖ్యంగా పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి. చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతినిచ్చి నమస్కారం చేసుకోండి. ఈ రోజున విష్ణు స్వరూపమైన సాలగ్రామానికి లేదా విష్ణు ప్రతిమకు తులసి మొక్కతో వివాహం జరిపించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో, కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువును మేలుకొలుపుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వల్ల అకాల మృత్యు దోషం తొలగిపోతుందని నమ్మకం. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి.
స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ పూజ గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించుకోవచ్చు. ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటిని రక్షిస్తాడు. ఈ ఏకాదశి నాడు పగల ఉపవాసం ఉండి రాత్రంతా భగవాన్ స్మరణ, శ్రీ భజనలు, కీర్తనలతో జాగరణం చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదుగుతారు. మరుసటి రోజు ద్వాదశి ఉదయం శుభ సమయం చూసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి లేదా దానం ఇచ్చి ఆ తర్వాత తులసి దళాలు కలిపిన నీరు తాగి లేదా బియ్యంతో చేసిన ఆహారాన్ని తిని ఉపవాస దీక్షను విరమించాలి. అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీలంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ ఈ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది, డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వ పాప పరిహారం కలుగుతుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరుస్తుంది. అలాగే పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ ఉత్థాని ఏకాదశి రోజున దానాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోయి విశేషమైన శుభాలు కలుగుతాయని చెబుతారు. ఈ ఉత్థాన ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు లోటు ఉండదని నమ్మకం. అలాగే బ్రాహ్మణులకు, పేదవారికి ఆహారం, బట్టలు, విద్యా సామాగ్రి లేదా శక్తికి తగిన దానం ఇవ్వడం మంచిది. ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే. వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్న మంచి సంబంధాలు కుదరకపోయినా ఏకాదశి రోజున తులసి మొక్క ముందు 5 నెయ్యి దీపాలు వెలిగించి తులసికి హారతినిస్తే మంచి సంబంధాలు కుదురుతాయి, వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతాన్ని ఆచరించి దానాలు చేయడం ద్వారా ఆ శ్రీహరి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాళ్ళ వీడియో.
రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.